విశాఖ హనీ ట్రాప్ కేసులో పోలీసులు దూకుడు పెంచారు. మరింత లోతుగా విచారణ చేపడుతున్నారు. ఈ కేసు బాధితులు ఎక్కువగా ఉంటారని అంచనా వేశారు. ఇంకా ఎవరైనా ఉంటే తమను సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురు నిందితులు అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారిస్తున్న క్రమంలో పలు సంచలన విషయాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా హనీ ట్రాప్ జాయ్ జమీమా ముఠా నెట్వర్క్ నడుస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. హనీ ట్రాప్ ఎలా చేయాలో ట్రైనింగ్ జాయ్ జమీమా గ్యాంగ్ అందమైన అమ్మాయిల ఫోటోలతో పెళ్లి కాని యువకులను ఆకర్షిస్తారు. సోషల్ మీడియా ద్వారా అమాయకులను తమ బుట్టలో వేసుకున్నారు. ఆ తర్వాత బాధితులకు మత్తు పదార్థాలు అలవాటు చేశారు. అలా ఆ వ్యక్తులు మత్తులోకి జారుకున్న తర్వాత వారితో యువతులు సన్నిహితంగా ఉన్నట్టు ఫోటోలు తీశారు. ఆ తర్వాత ఫొటోస్ను బాధితులకు చూపించి డబ్బులు వసూలు చేశారు. ఫోటోలు బయటకు వస్తే పరువు పోతుందన్న భయంతో బాధితులు ఆన్లైన్ ద్వారా డబ్బులు సమర్పించుకున్నారు. ఈ హనీ ట్రాప్లో చాలామంది యువకులు ఇరుక్కున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. దీంతో నిందితుల ట్రాన్సాక్షన్స్పై పోలీసులు నిఘా పెట్టారు. నగదు లావాదేవీలకు సంబంధించి ఆరా తీస్తున్నారు. త్వరలోనే ఈ కేసును ఛేదిస్తామని తెలిపారు. నిందితులను వదిలేది లేదని పోలీసులు హెచ్చరించారు. ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అడిగి తెలుసుకుందాం. నరేష్, చెప్పండి. సో ఈ మోడస్ ఆపరెండి ఎలా జరుగుతుంది? సో ఉన్నత వర్గాల్ని, ఉన్నత కుటుంబాల్లో ఉన్న వాళ్ళని టార్గెట్గా ఎంచుకుంటారనేది ఒకసారి వినపడింది. అలాగే ఎన్ఆర్ఐలు సాఫ్ట్ టార్గెట్ అని తెలిసింది. అసలు ఏ రకంగా జరుగుతోంది? కొంతమంది ఎన్ఆర్ఐలు కూడా ఇక్కడికి వచ్చారు ఈ జాయ్ అనే యువతి కోసం అనేది కూడా గతంలో మనం చూసాం. సో ఏం చెప్తున్నారు పోలీసులు? ఇంతకీ జాయ్ జమీమాని ఏం క్వశ్చన్స్ అడిగారు? ఏం బయటపడ్డాయి? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? హరి, ఇప్పుడు విశాఖపట్నంలో నమోదైన ఒక కేసు, హనీ ట్రాప్ కేసు. జాయ్ జమీమా అనే ఒక యువతి మోసం చేసిందంటూ ఒక ఎన్ఆర్ఐ యువకుడు కేసు నమోదు చేశాడు. దీనికి సంబంధించి కూడా ఒక్క ఎఫ్ఐఆర్ మొత్తం ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాలను షేక్ చేస్తుంది. అయితే జాయ్ జమీమా సాధారణ యువతి కాదు, ఈమె ఒక ట్రైనింగ్ తీసుకుంది. అయితే హనీ ట్రాప్ ఎలా చేయాలా అనేది హైదరాబాద్లో ఉన్న కొంతమంది వద్ద నుంచి ఒక గ్యాంగ్, హైదరాబాద్లో ఆల్రెడీ ఒక గ్యాంగ్ ఎస్టాబ్లిష్మెంట్ అయి ఉంది. ఆ గ్యాంగ్ హనీ ట్రాప్ ఎలా చేయాలనేది ట్రైనింగ్ ఇస్తున్నట్టుగా పోలీసు అధికారులు గుర్తించారు. అయితే వారి దగ్గర నుంచి జాయ్ జమీమా హనీ ట్రాప్ ఏ విధంగా చేయాలి, అదేవిధంగా హనీ ట్రాప్ చేసే క్రమంలో ఏ విధంగా డబ్బు ధనవంతులు ఎవరైతే ఉంటారో ధనవంతులు యువకులను టార్గెట్ చేసుకొని, ఎన్ఆర్ఐలను టార్గెట్ చేసుకొని సోషల్ మీడియా కావచ్చు, అదేవిధంగా నేరుగా వెళ్ళి పరిచయం చేసుకునే వ్యవహార శైలిలో ఏ విధంగా ఉండాలి, మరోవైపు వారి పరిచయం అయిన తర్వాత వారిపై కొన్ని మత్తు మందులు ఉపయోగిస్తుందని, ఆ మత్తు మందులు ఉపయోగించి వారిని తన వైపు తిప్పుకొని తాను చెప్పినట్టు ఎలా చెప్తే అలా చేసే విధంగా హైదరాబాద్లో ట్రైనింగ్ పొందినట్లుగా విశాఖ పోలీసులు గుర్తించారు. అయితే 2 తెలుగు రాష్ట్రాల్లో జాయ్ జమీమా బాధితులు చాలామంది ఉన్నారని, ఇప్పుడు చాలా తక్కువ మంది మాత్రమే, అంటే సుమారు ఇప్పటి వరకు 10 నుంచి 15 మందిని విశాఖ పోలీసులు గుర్తించారు. అయినప్పటికీ ఇంకా బాధితులు చాలామంది బయటికి రావడానికి భయపడుతున్న పరిస్థితి. అయితే వారి దగ్గర నుంచి లక్షల రూపాయలు కొల్లగొడుతున్న దృశ్యాలు కేవలం ఒక్క వారంలోనే 10 లక్షల రూపాయలు ఎన్ఆర్ఐ యువకుడు వద్ద నుంచి కాజేసిన పరిస్థితే చోటు చేసుకుంది. ఇంకా చాలామంది వరకు సబ్బవరంలో శరత్ అనే ఒక యువకుడు వద్ద, ఒక కెఫే షాప్ ఓనర్ వద్ద కూడా లక్షల రూపాయలు కొల్లగొట్టడం జరిగింది. ఈ మోడస్ ఆఫ్ ఆపరేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది. ఇప్పటి వరకు మనం చాలా హనీ ట్రాప్లు చూసాం, అధికారులని హనీ ట్రాప్ చేయడం చూసాం, అదేవిధంగా చాలామంది ధనవంతులు చేయడం. కానీ ఇది ఒక మోడస్ ఆపరేషన్ అనేది చాలా క్లియర్ కనిపిస్తుంది. వాళ్ళని బ్లాక్మెయిల్ చేయాలనే ఉద్దేశంతో మొట్టమొదటిగా వారిని పరిచయం చేసుకొని బిజినెస్ పేరుతో పరిచయం చేసుకోవచ్చు. తర్వాత అందంతో ఎరవేసి వారిని కీలుబొమ్మలా చేసుకుంటుంది. మత్తు ఉపయోగించి వారికి పర్ఫ్యూములు అలవాటు చేస్తానని చెప్పి పర్ఫ్యూమ్కి బదులుగా కొన్ని మత్తు మందులను వారిపై స్ప్రే చేసి వారిని పూర్తిగా కూడా మత్తులోకి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళ ట్రాన్స్లోకి తీసుకొని తాను చెప్పినట్టుగా చేస్తున్న సిచ్యువేషన్. అయితే మొట్టమొదటిగా విశాఖపట్నంలో నమోదైన ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేయగా తెలంగాణలో కూడా, హైదరాబాద్లో కూడా దీని మూలంలో ఉన్నట్లుగా గుర్తించడం జరిగింది. హరి, ఓకే నరేష్.